బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మాదాపూర్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మాదాపూర్లోని చందానాయక్ తండాలో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు మెడికల్ క్యాంపునకు వచ్చి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ చెకప్లు, ఆర్థోపెడిక్, ఐ టెస్టులను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నాగేష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ చైర్మన్ జైపాల్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. మాదాపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో గల చందానాయక్ తండాలో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. ఇది 524వ మెగా మెడికల్ క్యాంప్. మరి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. సో ఒక్కసారి మెడికల్ క్యాంప్కి సంబంధించి ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడుగుదాము. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన కూడా చెకప్లు అవి చేయించుకున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడము, ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయాలను అందించడం ఎలా అనిపిస్తోంది? వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సురేష్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మెడికవర్, బిగ్ టీవీ సంయుక్తంగా కొలాబరేట్ అయ్యి నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి అవకాశం. ఇది చాలామంది ఈరోజు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఏమవుతుంది లే అని చెప్పేసి. ఇట్లా తెలుసుకుంటే చిన్న ట్యాబ్లెట్ తోటి మనకు సమస్య పరిష్కారం అవుతుంది. ఇట్లాంటి సందర్భాలు లేక చాలామంది వయసుతోటి నిమిత్తం లేకుండా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి మరి అనారోగ్య పాలయ్యి హాస్పిటళ్ళలో గురవుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ యొక్క సురేష్ గారు ఇక్కడ గతంలో మరి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు అందించడం జరిగింది. మంచి వ్యక్తిత్వం. ఆయన అకాల మరణం మా అందరికి కూడా బాధ కలిగించింది. ఆయన జ్ఞాపకార్థమై సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఏ విధంగా వారు బతికున్నప్పుడు మరి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉండేనో అదే క్రమంలో మరి వారి తమ్ముడు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నాగేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి క్రమం తప్పకుండా జయంతులు, వర్ధంతులు నిర్వహించడంతో పాటు ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమమే మరి ప్రధానంగా భావించి మరి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు తీసుకొని మరి ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్, దీని ద్వారా ఐ చెకప్, హార్ట్ చెకప్, బీపీ, షుగర్ చెకప్, మరి అల్ట్రాసౌండ్, దీనికి సంబంధించినటువంటి అన్ని మనిషి ఆర్గాన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చెకప్ ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా హర్షించేటువంటి విషయం. మనతో పాటు సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధి నగేష్ గారు కూడా ఉన్నారు. ఒకసారి అంటే ఈ మెడికల్ క్యాంపు వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి ఆలోచన ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న, మీకు అంటే ఇదొక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇందులో బిగ్ టీవీని, మెడికవర్ హాస్పిటల్స్ని అందరినీ కూడా మీరు ఇంక్లూడ్ చేసి మీరు ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు పెట్టడానికి సహకరించడం అంతా ఏ విధంగా అనిపిస్తోంది? వాస్తవాలు చూపించడం మానేసింది మీడియా, కానీ బిగ్ టీవీకో యూనిక్నెస్ ఉంది. సత్యం వహిస్తుంది, అహింస, సర్వోదయ, వసుదైక కుటుంబకం అని ప్రతి ఒక్కరిని తోడు తీసుకెళ్లే గుణం, సంపన్నం అన్నీ ఉన్నాయి బిగ్ టీవీకి. అలాంటి బిగ్ టీవీతో అసోసియేట్ అయ్యి హెల్త్ క్యాంప్ నిర్వహించాలి. మా అన్నగారి పేరుతో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ అన్న పేరుతో ఈ కార్యక్రమం చేయాలంటే ఒక రకమైన ఊర్జ వచ్చింది. ఆ ఊర్జ ఏంటో తెలుసా? అరే, మహిళలకు, పేద పిల్లలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే హెల్త్ క్యాంపు విత్ బిగ్ టీవీ అసోసియేషన్ అంటే జస్ట్ ఏ ప్రౌడ్ మూమెంట్. ఐ థాట్ ఆఫ్ దట్ వే. సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడే కాదమ్మా, ముందు కూడా మీతో అసోసియేషన్ అంటే ఇదే బిగ్ టీవీ సంస్థతో అసోసియేషన్ అయ్యి ఇదే కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ తన జయంతికి, తన వర్ధంతికి ముందుకు తీసుకెళ్తాము. ఎవరైతే ట్రూ బెనిఫిషరీస్ ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందమ్మా, ప్రజా పరిపాలన అంటాము, పేదల పరిపాలన. ఇది పేదల పక్షాన ఉండి పోరాటం చేసే పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలని దగాబడ్డ తెలంగాణకి న్యాయం చేయాలన్న కోణంతో దయ్యాలు, భూతాలు, హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ గారి రూపంలో ఇంకా పీడికి తింటున్నా వాళ్ళ కార్యకర్తల సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు డ్రామాలు వేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కోటి మహిళలకు కోటీశ్వర్లు, సన్న బియ్యం కావచ్చు, 60,000 ఉద్యోగాలు కావచ్చు, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కావచ్చు,
ఫ్రీ బస్ మొబిలిటీ కావచ్చు, ఎక్కడ లేని రుణమాఫీ 20 లక్షల రైతాంగానికి ఇది ప్రభుత్వం ఇచ్చిందమ్మా. దేశంలో ఇలాంటి పరిపాలన ఎక్కడ లేదు. సుభిక్షంగా రాబోయే రోజుల్లో అద్భుతమైన నవనిర్మాణ తెలంగాణ సాధించి వాళ్ళకి రాబోయే తరానికి ఇవ్వాలన్న కోణంలో మా గవర్నమెంట్ పనిచేస్తుంది. అందులో భాగంగా బిగ్ టీవీ ఎంకరేజ్మెంట్ చూస్తూ ఉంటాము. బిగ్ టీవీతో ఇలాంటి హెల్త్ క్యాంప్ పెట్టాలంటే ఐ థాట్ ఆఫ్ ఇట్స్ ఎ ప్లెజర్, వై నాట్ అనేసి మాదాపూర్ డివిజన్లో ఎవరైతే పేదలు ఉన్నారో, ఇది అద్దాల మేడమ్మ, మాదాపూర్ అంటే హైటెక్ సిటీ ఏదో అనుకుంటారు, కానీ అద్దాల మేడల వెనకాల పేదరికం ఉంది. అలాంటి పేదరికానికి ఈ వైద్య అందుబాటులో రావాలి అన్న కోణంలో ఆలోచనతో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్లో నేను ముందుకు తీసుకెళ్ళాను. అంటే నేనంటే బాగోదు, మేమందరం ఇక్కడ ఉన్న షేరిలింగంపల్లిలో ఉన్న నాయకులు అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళామమ్మ. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసినటువంటి సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు గర్వించదగ్గవి. ఇక్కడ ఈ మాదాపూర్ డివిజన్లో వాళ్ళకి తప్పకుండా పార్టీ నుంచి మేము గుర్తింపిస్తాము. ఈ విషయం నేను హైకమాండ్ దగ్గర తీసుకుపోయి వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిగేటట్లు కృషి చేస్తాను. ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడము, చాలా మంది పేద ప్రజలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడము ఏ విధంగా? ఇది చాలా సంతోషకరమైన విషయమా. ఆయన పేరు మీద పేద ప్రజలకు మీరు నగేష్ నాయక్ వీళ్ళ నాని వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం అభినందిస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీని స్పాన్సర్లో పాల్గొన్నటువంటి బిగ్ టీవీకి, మెడికవర్ హాస్పిటల్స్కి, ముఖ్యంగా నగేష్ నానికి మా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తాను. మ్యామ్, ఈరోజు ఇక్కడ ఎట్లాంటి వైద్య సదుపాయాలు అనేవి అందుబాటులో ఉన్నాయి? ఏమేమి టెస్టులు, ఏమేమి చెకప్లు చేస్తున్నారు? ఈరోజు షుగర్ టెస్ట్, బీపీ, జిఆర్బిఎస్, పల్స్ రేట్, హార్ట్ రేట్, ఈసీజీస్ అవి చెక్ చేస్తున్నామండి. ఓకే. సో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మ్యామ్? అంటే ఎట్లాంటి స్పెషలిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈరోజు? జనరల్ ఫిజిషియన్, ఆర్థో, ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ అండి, అండ్ ఆర్థోపెడిషియన్. అయితే నార్మల్గా మనకి సీజనల్ ఫ్లూలు కూడా ఈ మధ్య ఎక్కువగా అవుతున్నాయి. అంటే 2 రకాల కాలాలు, ఎండాకాలం, వర్షాకాలం కూడా మనకు కంబైన్డ్గా రావడం వల్ల ఈ మిక్స్డ్ వెదర్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అయితే వస్తున్న పేషెంట్లలో మేజర్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని మీరు చూశారు? మెనీ వర్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్, ఫ్లూ కేసెస్ ఎక్కువ అండి, కాఫ్, కోల్డ్ అండ్ హైపర్ టెన్సివ్, హై బీపీ, హై షుగర్ లెవెల్స్ వాళ్ళు. సో విమెన్లో, మెన్లో ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి బయటపడుతున్నాయి మ్యామ్ మేజర్గా? Many like osteoporosis, like bilateral knee pain, back pains, neck pain. ఇక్కడ మేజర్ ఎక్కువ సీరియస్ కేసెస్ ఆర్ ఎనీ మోర్ సిక్ కేసెస్ని మేము రెఫర్ చేస్తున్నాము హాస్పిటల్కి. లేటర్ దే కెన్ మీట్ అవర్ స్పెషలిస్ట్ అండ్ దే కెన్ ఫాలో అప్ ఫర్దర్. సో ఇక్కడ టెస్ట్లతో పాటు మనకు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కదా, సో ఎట్లాంటి మెడిసిన్స్ అదేవిధంగా సిరప్లు అందుబాటులో ఉన్నాయి మ్యామ్? ఓకే, ఫర్ ద పెయిన్ కిల్లర్స్, హెడేక్, వామిటింగ్, బీపీ మెడికేషన్స్, డయాబెటిక్ మెడికేషన్స్ we are giving. థ్యాంక్ యూ. సో ఈరోజు మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి చందానాయక్ తండాలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్కి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఉదయం నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా మనకు జనరల్ చెకప్లతో పాటు ఆర్థోపెడిక్ డాక్టర్, అదేవిధంగా ఐ టెస్టులను కూడా చేయడం జరిగింది. మనకి కార్పొరేట్ హాస్పిటళ్లలో వేలలో ఉన్నటువంటి టెస్టులను ఇక్కడ ఉచితంగా చేయడము ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి వారు అక్కడ డాక్టర్లను కన్సల్ట్ అయ్యి వాళ్ళని చూపించుకోవడము ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నది అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా బస్తీలలో, కాలనీలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇక ఈ మెడికల్ క్యాంపులో ఎవరికైనా ఏదైనా మేజర్గా హెల్త్ ఇష్యూ ఉంటే కూడా వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నామని, ఆ తర్వాత కూడా ఫర్దర్ ఫాలో అప్ ఉంటుందని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ.